హాయ్ విను. ఒక లేడీ వాళ్ళ ఇంటి తలుపుని తెరిచి ఉదయం బయటకు చూసినప్పుడు ఏంటంటే ఇంటి ముందు ఒక బెంచ్ మీద ముగ్గురు కూర్చొని ఉన్నారు. ఈమె పట్టించుకోకుండా పని చేయడం మొదలుపెట్టుకుంది. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి హ్యాపీగా తన డైలీ వర్క్ చేసుకుంటూ ఉండగా ఆ మధ్యాహ్నం కిటికీలో చూసినప్పుడు కూడా ఆ ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఎక్కడ కూర్చున్నారా అనుకుంది. తర్వాత సాయంత్రం చూసినప్పుడు కూడా సాయంత్రం వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చున్నారు. ఈమెకు ఒక డౌట్ వచ్చి, ఏంటి మీరు మా ఇంటి వైపు చూస్తున్నారు, ముగ్గురు ఎందుకు ఎక్కడ కూర్చున్నారంటే, మా ముగ్గురికి 3 గుణాలు ఉన్నాయి. ఏంటంటే, నా పేరు వెల్త్, నా పేరు సక్సెస్, నా పేరు లవ్, మా పేరు లివి. మీ ఇంటికి మేము వస్తాం, కాకపోతే ఒకరిని మాత్రమే పిలవడానికి అవకాశం ఉంది అని చెప్పు. సో భార్య కన్ఫ్యూజ్ అవి లోపలికి వెళ్ళి భర్తతో చెప్తుంది, ఇలా ముగ్గురు ఉన్నారు మన ఇంటి బయట, 3 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయాలి ఇంట్లోకి అని చెప్పి అడిగినప్పుడు భర్త ఏమంటాడంటే, ఎవరైనా చెప్పినట్టు వెల్త్ ఉంటే అన్నీ ఉంటాయని మనం నమ్ముతాం. సో భర్త ఏమంటాడు, నో వెల్త్ని పిలవాలని. ఇప్పుడు భార్య భర్తల మధ్యన పెద్ద డిస్కషన్, ఈ ముగ్గురులో ఎవరిని ఇన్వైట్ చేయాలి, చాయిస్ పెద్దది అయిపోయింది. ఇప్పుడు 3 ఇంపార్టెంట్, 3 వస్తే బాగుంటుంది కదా అని అందరికీ ఉంటుంది. ఎవరికి ఇష్టం కాదు చెప్పండి. వెల్త్, సక్సెస్, అదేవిధంగా లవ్, 3 కావాలి, ప్రతి ఇంట్లో కావాల్సింది. సో భార్య డిస్కషన్ తర్వాత బయటికి వెళ్ళి, మీలో ఎవరు లవ్ అంటే ఏమిటి, ప్రేమ ఎవరు అని అడుగుతుంది. సో ప్రేమ చెప్తుంది నేను అని చెప్తుంది. ప్రేమ లేస్తుంది. లేచినప్పుడు ప్రేమతో పాటు మిగతా 2 క్యారెక్టర్స్ కూడా లేస్తాయి. అప్పుడు ఈ మంది, అదేంటి నేను ఒకటే చూస్ చేశాను కదా, మీరిద్దరు ఎందుకు లేచారు అని. అప్పుడు రెస్పాన్స్ వస్తుంది ఏంటంటే, లవ్తో పాటు వెల్త్ అదేవిధంగా సక్సెస్ కూడా ఉంది, కలిసి ఉంటాయి, అందుకని చెప్పి మేము కూడా వస్తామని. మన జీవితంలో కూడా ఇది ఎంత పెద్ద ట్రూత్ చెప్పండి. మనం కూడా ఇంతే కదా జీవితంలో. మన జీవితంలో మనం 3 కోరుకుంటాం, కానీ 3 మనకి దక్కవు. ప్రేమ ఉన్న చోట సక్సెస్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. సో మనం నేర్చుకోవాల్సింది, మన జీవితంలో మన కుటుంబాల్లో ప్రేమ ఉంటే మిగతా అన్ని క్వాలిటీస్ మనకు కూడా ఉన్నట్లే. ప్రతి గ్రోత్కి ప్రేమ అవసరం. సో ఒకసారి డిసైడ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలో. ప్రేమ అనేది డెవలప్ చేయండి ఇంట్లో, అదేవిధంగా బయట. లవ్ ఈజ్ ఇటర్నల్ అండి. హ్యాపీ లివింగ్.